నమస్తే. నేను మీ సుమని. ఈరోజు మన లైఫ్ స్టైల్‌లో మరమరాలతో గుంత పొంగనాలు ఎలా ఏసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళని వేసుకొని 2 కప్పుల వరకు మరమరాలని వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నిటిని పిండేసి వేరొక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసుకున్నాక వీటిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లాన్ని కూడా తురుము పట్టుకొని ఇందులోకి తీసుకోవాలి. ఇక ఒక పచ్చి బంగాళదుంపను తీసుకొని పైన పొట్టంతా తీసేసి దీన్ని తురుము పట్టుకోవాలి. ఇలా తురుము పట్టుకున్నాక ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక నీళ్ళు అనేవి అసలు వేయకూడదు. ఇక దీంట్లోకి ఒక పావు కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. ఒక పావు కప్పు పిండిని కూడా తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్, జీలకర్రని వేసుకొని పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఎక్కడ నీళ్ళు అనేవి అసలు వేయకూడదు. ఇలా పిండి అంతా కలుపుకున్నాక దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాక మనం ఇలా పొంగనాలు వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని పొంగనాలు వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు వీటిని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని రెండవ వైపుకి కూడా తిప్పుతూ ఇలా మొత్తం అన్నీ తిప్పేసినాక ఒక 2 నిమిషాలు ఇటువైపు కూడా ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత ఇక ఈ ఉడికిన వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. వీటిని టమోటా చట్నీ కానీ గ్రీన్ చట్నీలో కానీ తీసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. ఈ మరమరాలతో చేసిన ఈ పొంగనాలు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ టిఫిన్ అని చెప్పచ్చు. లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.